పైలట్లు వారికి తెలిసిన ఆకాశంలో ప్రయాణిస్తున్నారు. అయినా కొన్ని గంటల తర్వాత గందరగోళంగా ఉన్న రేడియో సందేశాలు వారు దారి తప్పిపోయారని, దిక్సూచీలు పని చేయడం లేదని, పూర్తిగా దారి తప్పిపోయారని చెప్పాయి. ఆ తర్వాత నిశ్శబ్దం. వారిని వెతకడానికి పంపిన ఒక రెస్క్యూ విమానం మార్టిన్ మెరినర్ కూడా మాయమైపోయింది. 6 విమానాలు, 27 మంది ప్రాణాలు కోల్పోవడానికి ఎలాంటి శిఖిలాలు, నూనె మరకలు, ఖచ్చితమైన కారణం దొరకలేదు. ఈ సంఘటన మరే ఇతర సంఘటన కన్నా ఎక్కువగా ట్రయాంగిల్ యొక్క భయంకరమైన పేరును స్థిరపరిచింది. ఆ తర్వాత జరిగిన ప్రతి అంతుచిక్కని సంఘటనతో ఆ పేరు మరింత పెరిగింది. ఈ హదృశ్యాలను వివరించడానికి ప్రయత్నించే సిద్ధాంతాలు చాలా రకాలుగా ఉన్నాయి. శాస్త్రీయంగా నమ్మదగినవి కొన్ని అయితే మరికొన్ని ఆహకు కూడా అందనివి. కొందరు వాహించలేంత ఎత్తన రాకాసి అల్లు ఓడలను క్షణాల్లో మింగేస్తాయని, లేదా సముద్రగర్భం నుండి అకస్మాత్తుగా వచ్చే మకెన్ వాయువు పేలుళ్లు నీటి సాంద్రతను